పీసీఓడి ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ఉంటుందంట కదా, మళ్ళీ పోదంట కదా. పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా? పీసీఓడి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ హెచ్ఎస్జీ టెస్ట్ చేసుకోవాలా? ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది? పీసీఓడి ఉంటే ప్రతి ఒక్కరికి ట్యూబ్స్ బ్లాక్ ఉంటాయా? అసలు పీసీఓడి ఎలా వస్తుంది, ఎలా క్యూర్ చేసుకోవాలి? పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ రావడం కష్టమా? పీసీఓడి వస్తే ఆటోమేటిక్ గా థైరాయిడ్ కూడా వస్తుందా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. పీసీఓడి లైఫ్ లో ఒకసారి వస్తే మళ్ళీ పోదంట కదా, లైఫ్ లాంగ్ ఉంటుందంట కదా, అసలు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సే లేదంట కదా పీసీఓడి ఉంటే. ఇలాంటి డౌట్స్ అన్ని మీకు ఉన్నాయి. మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. అక్క, మీరు పీసీఓడి గురించి చెప్తున్నారు కదా, మీ లైఫ్ లో మీకు పీసీఓడి ఉంది అని. అసలు మీకు పీసీఓడి ఎలా క్యూర్ అయింది? మెడిసిన్ వల్ల యూజ్ అయిందా, లేక మీరు యూజ్ చేసిన డైట్ వల్ల యూజ్ అయిందా? ఎన్ని రోజులు యూజ్ చేశారు? ఎన్ని మంత్స్ యూజ్ చేశారు? మీకు ఎప్పుడు రిజల్ట్ వచ్చింది? అసలు ఏం చేశారు? అసలు ఈ డైట్ ఫాలో అవ్వాలని మీకు ఎలా తెలిసింది? ఈ డైట్ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఎలా స్టార్ట్ చేశారు? ఏమేమి తీసుకున్నారు డైట్ లో? ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. సో వీటన్నిటికీ కూడా ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. సో పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లేదా పీసీఓఎస్ అని కూడా అంటారు. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే మన అండాశయంలో, మన గర్భసంచిలో 2 ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ కి, ఓవేరియన్ ట్యూబ్స్ కి, వాటికి అంటే గుత్తుల్లాగా నీటి బుడుగులు వస్తాయి అనమాట. సో వాటిని పీసీఓడి అంటారు అనమాట. అంటే పాలిసిస్ట్ అంటారు అనమాట. అంటే సిస్ట్ అంటే ఎక్కువ నంబర్ ఉన్నాయనుకోండి, వాటిని పాలిసిస్ట్ అంటారు అనమాట. సో దాన్ని మనం పీసీఓడి అంటాం. అది ఎందుకు వస్తుంది అంటే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ, లేదా మన పేరెంట్స్ కి కానీ, మెయిన్ గా జీన్స్ ప్రకారం మన పేరెంట్స్ కి కానీ ఉంటే కనుక మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్ వల్ల చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్కూల్కి వెళ్ళే అమ్మాయిల దగ్గర నుంచి, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిల దగ్గర నుంచి, పెళ్ళైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ పీసీఓడి అనేది వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఎలా క్యూర్ చేసుకోవాలి? మెయిన్ గా పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రెగ్నెన్సీ అనేది చాలా ఆస్పీషియస్, అంటే చాలా స్పెషల్ కదా. సో మనం ఏమనుకుంటాము, మనకి ప్రెగ్నెన్సీ రాకపోయేసరికి ఫస్ట్ మనం డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు మినిమం బేసిక్ బ్లడ్ రిపోర్ట్స్ అంటే బ్లడ్ టెస్టులు కానీ లేదా స్కానింగ్ కానీ చేసినప్పుడు మనకు ఈ పీసీఓడి ఉందని తెలుస్తుంది. మన పెళ్లికి ముందు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా ఏమున్నా మనం పట్టించుకోము. తర్వాత మనకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటామో, ఒక 1 year కానీ 2 years కానీ 3 years కానీ వెయిట్ చేసిన తర్వాత కూడా మనకు ప్రెగ్నెన్సీ రాలేదో అప్పుడు మనము డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు స్కానింగ్ చేస్తే అందులో మనకి పీసీఓడి అని తెలుస్తుంది. సో నాకు కూడా అట్లానే పెళ్లికి ముందు కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఉండేవన్నమాట. సో నేను అప్పుడు దాన్ని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేశాను. మా ఇంట్లో వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేశారు, పట్టించుకోలేదు. కానీ పెళ్ళైన తర్వాత మాకు ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయినా కూడా నాకు ప్రెగ్నెన్సీ రాకపోవడంతో నేనైతే ఇంకా డాక్టర్కి కన్సల్ట్ అవుదాం అనుకున్నాను. సో ఒక అమ్మాయికి అంటే వాళ్ళ కోడలికి కానీ కూతురికి కానీ ఎవరికైనా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంటే ఫస్ట్ అందరు ఏమనుకుంటారు, కేవలం ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది లేదా వాళ్ళ కోడలికి ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళు వెంటనే ఆ అమ్మాయిని హాస్పిటల్కి చూపించాలి అనుకుంటారు. కానీ ఓన్లీ వైఫ్ కి మాత్రమే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మినిమం బేసిక్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సో వాళ్ళకి బ్లడ్ టెస్ట్ ప్లస్ సెమెన్ అనాలిసిస్ అయితే చేస్తారనమాట జెంట్స్ కి. లేడీస్ కి వచ్చేసి మనకి థైరాయిడ్ ప్రొఫైల్ ప్లస్ ఈ పీసీఓడికి సంబంధించిన ఒక స్కాన్ అండ్ మిగతా బ్లడ్ టెస్ట్లు అన్ని కూడా చేస్తారనమాట. సో అంత నార్మల్ గానే ఉంది అనుకుంటే మినిమం మన ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేస్తారు. మనకు ఎవ్రీ మంత్ ఒకవేళ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే రెగ్యులర్ అవ్వడానికి ఇస్తారు. మంచిగా ఫాలిక్యులర్ స్టడీ చేస్తారు. ఇట్లా దీనివల్ల మనము ట్రాకింగ్ చేసుకొని మనకి ఈజీ అవుతుంది అనమాట. సో చాలా మంది నేను ఫాలిక్యులర్ స్టడీ గురించి చెప్పినప్పుడు అంటే లాస్ట్ షార్ట్స్ లో చెప్తున్నాను, అసలు ఏంటక్క ఇదని అడుగుతున్నారు. అండ్ చాలా మంది అక్క మేము హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి హాస్పిటల్కి అని అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు, న్యాచురల్గా మీకు రాలేదు, ఒక 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, అయినా కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే మీరు డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు మినిమం బేసిక్ టెస్ట్లు స్కాన్లు చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు మీకు పీరియడ్ వచ్చిన 2nd day రమ్మని చెప్తారనమాట. సో మీకు పీరియడ్ వచ్చిన 2nd day మీరు హాస్పిటల్ వెళ్తే కనుక మీకు స్కాన్ చేస్తారు. స్కాన్ అంటే ఫాలిక్యులర్ స్టడీ చేస్తారనమాట. సో ఫాలిక్యులర్ స్టడీ చేసి అందులో మీకు ఎన్ని ఎగ్స్ ఉన్నాయా మంత్కి, ఎలా ఉన్నాయి క్వాలిటీ, అసలు ఎగ్ క్వాలిటీస్ బాగున్నాయా లేదా అని చెక్ చేస్తారనమాట. మనకి ఎవ్రీ మంత్ 2 ovaries ఉంటాయి కదా ఇట్లా ట్యూబ్స్ లాగా, ఆ రెండిట్లో ఇక్కడ ఒక 4 eggs, ఇక్కడ 4 eggs, ఇక్కడ 2 eggs, ఇక్కడ 2 eggs అట్లా రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఉంటాయి, ఒక్కటి మాత్రమే రిలీజ్ అవుతుంది బయటికి. సో అట్లా సో ఆ ఎగ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అని చూస్తారనమాట.
చూసి మళ్ళీ 6th డే కానీ 10th డే కానీ స్కాన్ చేస్తారు, చేసి ఎగ్ రిలీజ్ అయిందా లేదా చూస్తారు. సో అట్లా 2nd డే మనం స్కానింగ్కి వెళ్ళినప్పుడు 2nd డే చూస్తారు, 6th డే చూస్తారు, వీళ్ళైతే 10th డే చూస్తారు, తర్వాత 14th డే చూస్తారు. ఆ రోజు చూసి ఎగ్ రిలీజ్ అయిందా లేదా చెప్తారనమాట. ఒకవేళ ఎగ్ రిలీజ్ అయింది అనుకోండి, ఆ 2-3 డేస్ కానీ ఆ 1 వీక్ పాటు వైఫ్ అండ్ హస్బెండ్ని కలిసి ఉండమని చెప్తారు డాక్టర్. తర్వాత ఆ 1 వీక్ అయిన తర్వాత అప్పుడే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని అయితే లేదు. నెక్స్ట్ మంత్ మనకి పీరియడ్ వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, పీరియడ్ రాకపోయినా హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకవేళ పీరియడ్ రాలేదు అనుకోండి, ఒక 10-15 డేస్ ఆగి ఒకసారి టెస్ట్ చేసుకొని, అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి పీరియడ్ వచ్చేసింది అనుకోండి, మనం 2nd డేనే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అట్లా మనకి పీరియడ్స్ ఫస్ట్ రెగ్యులర్ అయ్యేలాగా చేస్తారు. తర్వాత ఒకవేళ ఆ రెగ్యులర్ అయ్యే దాంట్లోనే మనకు ఒక్కోసారి ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. అలా లక్కీగా జరిగిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కొందరికి టాబ్లెట్స్ వల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వదు, అంటే ప్రెగ్నెన్సీ ఉండదు అనమాట. సో నా విషయంలో కూడా ఒక 3 months పాటు మేము టాబ్లెట్స్ యూజ్ చేసాము, అయినా కూడా రిజల్ట్ రాలేదు. సో నెక్స్ట్ అయితే ఇంకా మాకు HCG ఇంజెక్షన్ అయితే ఇచ్చారనమాట మేడం, అంటే నాకు ఒకదానికి. సో మా హస్బెండ్ కంప్లీట్లీ ఆల్ రైట్. సో తను కూడా అన్ని టెస్టులు చేయించాము, అంత బాగానే ఉంది. సో నాకు వచ్చేసి PCOD ప్రాబ్లం కాబట్టి ఇంకా నా గురించి అయితే టెస్టులు అన్ని చేయించుకున్నాను. నాకు 3 months పాటు టాబ్లెట్స్ యూజ్ చేశాక కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఇంకా ఇంజెక్షన్స్ అయితే స్టార్ట్ చేద్దామన్నారు. సో పీరియడ్ వచ్చిన 2nd డే హాస్పిటల్కి వెళ్తే అప్పుడు మనకి 2nd డే ఏమో అనుకుంటా అట్లా మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి అట్లా వాళ్ళైతే టాబ్లెట్స్ ఇస్తారు, ప్లస్ ఇంజెక్షన్ కూడా ఇస్తారనమాట. అట్లా ఒక 2-3 months పాటు ఇంజెక్షన్స్ కూడా ట్రై చేసాం మేము, అయినా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు. సో నెక్స్ట్ మాకు డాక్టర్ ఏం సజెస్ట్ చేశారు అని అంటే HSG టెస్ట్ చేయించుకోమన్నారు. HSG టెస్ట్ చేయించుకోమన్నారు అనమాట. అదేంటి అని అంటే మనకు గర్భాశయం, గర్భసంచికి 2 ట్యూబ్స్ ఉంటాయి అన్నాను కదా. సో ఆ ట్యూబ్స్, ఓవేరియన్ ట్యూబ్స్ క్లోజ్ ఉన్నాయా ఓపెన్ ఉన్నాయా, ఎందుకంటే మనకి ఎగ్ అందులో నుంచి రిలీజ్ అయ్యి బయటికి రావాలి. సో ఆ ఎగ్ రిలీజ్ అయితేనే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆ ఎగ్ రిలీజ్ అయ్యి బయటికి రావాలి అని అంటే వే ఉండాలి కదా. సో ఆ వే ఏమైనా బ్లాక్ అయిందా అని చెప్పి చూస్తారనమాట ఆ టెస్ట్లో. సో అందుకని ఆ టెస్ట్ అయితే మనకి రాశారనమాట. అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, పర్వాలేదు చేయించుకోవచ్చు, మీరుండే ఏరియాని బట్టి తక్కువ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో అది ఒక 3000-4000 ఉంటుంది. మరీ పెద్ద పెద్ద హాస్పిటల్ అయితే 8000-7000 అలా కూడా ఉంటుంది అనమాట. సో ఏరియాని బట్టి ఉంటుంది. సో నేను షార్ట్స్లో చెప్పినట్టుగానే నేను ఇంకా HSG టెస్ట్ అయితే చేయించుకున్నాను. ట్యూబ్స్ బ్లాక్ ఏం లేవు, అంతా బాగానే ఉంది. సో అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి హ్యాపీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను నేను. ఏంటి మేడం అంతా ట్యూబ్స్ అన్ని కూడా బాగున్నాయి కదా, మరేం పర్వాలేదు కదా, నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేద్దామా అని. సో అంతలో మేడం ఏమన్నారు అంటే ఆల్రెడీ నీకు 3 times టాబ్లెట్స్ ఇచ్చాం, ఒక 2-3 times ఇంజెక్షన్స్ ఇచ్చాం, అయినా కూడా నీకు ఎక్కడో ప్రాబ్లం ఉన్నట్టు తెలియట్లేదు. HSG చేసినా కూడా ఈ ట్యూబ్స్ అంతా బాగానే ఉంది, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో మనం ఒకసారి IUI రిఫర్ చేస్తాను, నీకు IUI చేయించుకో అన్నారు. IUI అనేసరికి ఇది కొంచెం ఆర్టిఫిషియల్ అంటే ఎవరిదో ఏదో తెచ్చి చేశారు. మన ఓన్ ఎగ్, మన హస్బెండ్ స్పెర్మ్ ని మనకి ఇంజెక్షన్ ద్వారా పంపిస్తారనమాట లోపలికి. అదనమాట IUI ప్రాసెస్ అనేది. నేను క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. IUI ప్రాసెస్ రిఫర్ చేసేసరికి ఇంకా మేము ఒక ఫర్టిలిటీ సెంటర్కి రిఫర్ చేస్తే వెళ్ళాము. అక్కడ మేడంతో మాట్లాడడం, కాస్ట్ అన్ని తెలుసుకున్నాము. కానీ మాకెందుకో ఆ ప్రాసెస్ అంటే అసలు ఇష్టం లేదు. సరే ఆగుదాం, మనకు పెద్దగా ఏజ్ ఏం అయిపోలేదు కదా, మనం చిన్న ఏజే, ఆయన పెళ్ళై ఒక జస్ట్ 3 years అవుతుంది కదా, 2.5 years అప్పటికి. ఇంకా ఇంకో 1 year 2 years వెయిట్ చేద్దాం కావాలంటే, అప్పట్లోకి అవ్వకపోదా అని అనుకున్నాం అనమాట. ఇంకా హాస్పిటల్ నుంచి అయితే బయటకు వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఇంకా నేను ఒకటే ఫిక్స్ అయ్యాను PCOD గురించి. PCOD తగ్గితేనే నాకు సైకిల్స్ రెగ్యులర్ అవుతాయి. ఇది రెగ్యులర్ అవుతూనే కరెక్ట్గా ఎవ్రీ మంత్ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో మేము బాగుంటే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో నేను అనుకున్నాను ఇంకా ఏదేమైనా సరే ఇప్పటి నుంచి నేను టాబ్లెట్స్ అసలు యూజ్ చేయకూడదు, టాబ్లెట్స్ కంప్లీట్గా మానేయాలి, కంప్లీట్గా డైట్ పైనే ఫోకస్ చేయాలి అనుకున్నాను అనమాట. సో డైట్ అంటే ఏంటి అసలు నేను ఈ వీడియోస్లో చెప్తూ ఉన్నాను కదా, ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో మీరు షార్ట్స్లో చూస్తే అర్థమైపోతుంది. నిన్నటి దాకా కూడా నాకు చాలా మంది అడుగుతున్నారు, అక్క డైట్ గురించి షేర్ చేయండి, డైట్ గురించి చెప్పండి, డైట్ మీకు ఏమైనా PDF ప్రిపేర్ చేస్తే పెట్టండి, నోట్స్ ప్రిపేర్ చేస్తే మాకు పిక్స్ పెట్టండి అని. సో ప్రతి ఒక్కరికి పెడుతూ ఉండలేను కదా. అండ్ అప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ కూడా ఎక్కడో మిస్ అయింది, మేము హౌస్ షిఫ్టింగ్ లో అప్పుడు దొరకట్లేదు. సో ఫ్రెష్ గా మీకోసం అయితే మళ్ళీ ప్రిపేర్ చేసి పెడతాను. సో నేను ఏం డైట్ స్టార్ట్ చేశాను అంటే మంతెన సత్యనారాయణ గారి డైట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆయన చెప్పారు PCOD గురించి కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా ఆయన డైట్ ఫాలో అవ్వమని చెప్తారు. సో ఫస్ట్ ఏం చేశాను అని అంటే స్ప్రౌట్స్,
అలసందలు అంటే బొబ్బర్లు అంటాం కదా, బొబ్బర్లు, పెసర్లు, శనగలు, ఈ 3 కూడా ఈ రోజు మార్నింగ్ నానబెట్టేదాన్ని. నైట్ కల్లా నానిపోతాయి కదా, సో వాటిని అయితే వడగట్టేసి క్లాత్లో వేసేదాన్ని. రేపటి కొంచెం మొలకలు వస్తే మరో ఎల్లుండికి ఇంకొంచెం మొలకలు, బాగా మొలకలు వస్తాయి అనమాట. సో అట్లా ఎక్కువ మొలకలు వచ్చినవి తీసుకుంటే మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ మొలకలను అయితే కూడా మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి. సో టీలు కాఫీలు కంప్లీట్గా మానేయాలన్నమాట. సో టీలు కాఫీల జోలికి వెళ్ళకూడదు. ఇడ్లీలు, దోశలు, పూరీలు, వడలు ఇట్లాంటి వాటి జోలికి కూడా వెళ్ళకూడదు అనమాట. సో కంప్లీట్గా అట్లీస్ట్ ఒక 3 months అయినా మీరు డైట్ ఫాలో అయ్యారంటే ఎలాంటి హాస్పిటల్ లేకుండా, ఎలాంటి IOA లేకుండా మీరు హ్యాపీగా ఇంట్లోనే కన్సీవ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్ప్రౌట్స్ అంటే మొలకల గురించే కాకుండా ABC జ్యూస్ గురించి కూడా చెప్పాను. అంటే యాపిల్, క్యారెట్, బీట్రూట్, ఈ 3. యాపిల్ ప్లేస్లో మీరు ఏం చేస్తారు, టమాటా వేసుకోవచ్చు. మీ దగ్గర టమాటో ఉంటే టమాటో వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, నెక్స్ట్ క్యారెట్ వేసుకోవచ్చు. టమాటో ప్లేస్లో మీరు కుకుంబర్ వేసుకోవచ్చు, కీరా వేసుకోవచ్చు. అట్లా ఏవైనా 3-4 వెజిటేబుల్స్ అని యాడ్ చేసుకొని అందులో వేసేసి చిన్న అల్లం ముక్క కానీ లేదంటే కొంచెం పుదీనాకు కానీ వేసేసి ఒక చెక్క నిమ్మరసం పిండి కొన్ని వాటర్ వేసేసి మిక్సీ జార్లో వేసేసి బాగా మనకు జ్యూస్ అయితే వచ్చేస్తుంది. దాన్ని వడగట్టాలి. క్లాత్లో వేసి వడగడితే బాగా జ్యూస్ వస్తుంది మనకు. సో డైరెక్ట్గా తాగొద్దు, ఎందుకంటే పల్పు ఎక్కువ ఉంటుంది, మనం తాగలేము అది. సో వడగట్టుకొని ఒక క్లాత్లో వేసి బాగా పిండితే మనకు జ్యూస్ వస్తుంది అనమాట. ఆ జ్యూస్ని మనం తీసుకోవాలి. సో అది మనకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. టీలు కాఫీల ప్లేస్లో ABC జ్యూస్ తాగాలి. టిఫిన్ ప్లేస్లో మీరు ఏం చేస్తారు అని అంటే స్ప్రౌట్స్ తినాలి. ఓకేనా? సో రోజు స్ప్రౌట్స్ తినలేకపోతున్నాము అని అంటే ఎప్పుడో ఒక్కసారి పర్వాలేదు. జస్ట్ ఏంటి అని అంటే మిల్లెట్స్తో చేసిన స్ప్రౌట్స్ తినొచ్చు, ఓట్స్తో చేసిన దోశ తినొచ్చు, లేదంటే పెసరట్టు తినండి, పర్వాలేదు. ఎందుకంటే స్ప్రౌట్స్ వచ్చిన పెసరలతో మీరు ఇంకా పెసరట్టు వేసుకుంటే ఇంకా మంచిది. అట్లా పెసరట్టు ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ మొలకలు తిన్న తర్వాత లంచ్ టైంలోకి మీకు ఎక్కువ ఆకలి వేసింది అనుకోండి, బాదం, జీడిపప్పు ముందు రోజు నానబెట్టుకోండి. వాటితో పాటు కొన్ని పల్లీలు నానబెట్టుకోండి. అవి కొన్ని తినేయండి. ఆకలి మీకు సెట్ అయిపోతుంది. అండ్ మధ్యాహ్నం లంచ్ విషయానికి వచ్చేసరికి మీరు లంచ్ ఏం చేయాలి అంటే లంచ్లో కర్రీ ఎక్కువగా ఉండాలి, రైస్ తక్కువగా ఉండాలి. వీలైతే ఒక జొన్న రొట్టె లేదా ఒక చపాతీ తీసుకోండి. మ్యాక్సిమం రైస్ అవాయిడ్ చేయడం బెటర్ ఆ 3 months డైట్లో ఉన్న రోజులు. కాకపోతే రైస్ అవాయిడ్ చేస్తే ఒకేసారిగా మనం రైస్ ఆపేస్తే మన బాడీ తట్టుకోలేదు. ఎందుకంటే మనం అప్పటిదాకా మనము అన్నంకి అలవాటు పడి ఉంటాం కదా. సో సడన్గా రైస్ ఆపేస్తే మనకి ఇంకా ఎనర్జీ సరిపోదు అనమాట. సో అందుకని ఏం చేస్తారంటే కొంచెం అన్నం పెట్టుకోండి, ఎక్కువ కర్రీ వేసుకోండి. స్పైసీగా కాకుండా నార్మల్గా తినండి కర్రీస్ కొన్ని రోజులు. స్పైసీగా ఎక్కువగా తినే వాళ్ళు అయితే. అండ్ ఏం చేస్తారంటే నెయ్యి కంపల్సరీగా ఉండేలా చూసుకోండి మీ ఫుడ్లో. దీంతో పాటు ఒక జొన్న రొట్టె కానీ ఒక చపాతీ అని చెప్పాను కదా, ఇవి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో అట్లా లాస్ట్లో పెరుగు మాత్రం కంపల్సరీ తినొచ్చు. పెరుగు లేదా మజ్జిగ తాగండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ విషయానికి వస్తే బయట దొరికే పానీపూరి కానీ, బజ్జీలు కానీ, జంక్ ఫుడ్ కానీ, నాన్ వెజ్ కానీ ఏమీ తినడానికి వీల్లేదు. ఈవినింగ్ మీకు 4 o'clock కనుక ఒకవేళ ఆకలి వేస్తుంది అంటే అప్పుడు ఒక యాపిల్ తినండి. లేదంటే మార్నింగ్ మీరు నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి తినండి. లేదంటే మామూలుగా డేట్స్ ఉంటాయి కదా, కిమియా డేట్స్ బాగుంటాయి. మిగతా డేట్స్ కంటే కూడా కిమియా డేట్స్ చాలా స్వీట్గా ఉంటే బాగుంటాయి. సో కిమియా డేట్స్ ఒక 2-3 తినండి, లేదా 4 తినండి. అప్పటికి మీకు సెట్ అయిపోతుంది. అండ్ నైట్ విషయానికి వచ్చేసరికి, డిన్నర్ విషయానికి వచ్చేసరికి, డిన్నర్కి మీరు ఏం తీసుకుంటారు అని అంటే మీరు కంప్లీట్గా రైస్ అయితే అవాయిడ్ చేయాల్సిందే నైట్ టైంలో. అసలు నో ఎంట్రీ ఫర్ రైస్ అనమాట. నైట్లో మీరు ఏం తినాలి అంటే అయితే జొన్న రొట్టె తినండి, లేదు అంటే కనుక చపాతీ. అవి కూడా ఎన్ని 4-5 తింటామంటే కాదు, జస్ట్ 2 అంటే 2 మాత్రమే. అంటే 2 జొన్న రొట్టెలు కానీ 2 చపాతీలు కానీ తినండి. అందులో చపాతీకి కానీ జొన్న రొట్టె కానీ కర్రీ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఈ కర్రీస్ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తూ ఉంటాను. మసాలా ఫుడ్ వీటన్నిటిని మనం అవాయిడ్ చేయాలన్నమాట. అంటే ఆయిల్ తక్కువగా ఉండాలి, మసాలాలు ఉండకూడదు, సింపుల్గా అయిపోవాలి కర్రీ, అట్ ద సేమ్ టైం టేస్టీగా ఉండాలన్నమాట. సో ఇట్లాంటి కర్రీస్ అన్ని మనకి ఆల్మోస్ట్ యూట్యూబ్లో నో ఆయిల్ కుకింగ్ వీడియోస్ అంటే దొరుకుతాయి మనకి, నో ఆయిల్ రెసిపీస్ అని. సో మీరు ట్రై చేయండి ఒకసారి. కొంచెం మన హెల్త్ కోసం మన కన్సర్న్ తీసుకుంటే వేలు, లక్షలు, కోట్లు ఖర్చు పెట్టకుండా మనకి హెల్దీగా, నార్మల్గా, న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ఎవరైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కోసం బాధపడుతున్నారో, ఎదురు చూస్తున్నారో, మీరు ఫస్ట్ మీ బ్రెయిన్ని ట్యూన్ చేసుకోండి, మీ బాడీని సెట్ చేసుకోండి. ఎందుకంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీయే కావాలి అని మీరు ఫిక్స్ అవ్వండి. మీ బాడీని కూడా ఫిక్స్ అయ్యేలా చేయండి. ఈ PCOD టు ప్రెగ్నెన్సీ జర్నీలో నేను మంతెన సత్యనారాయణ గారి డైట్ ఫాలో అయ్యని చెప్పాను కదా. సో ఎన్ని మంత్స్ యూజ్ చేశాక మీకు రిజల్ట్ వచ్చిందని అడిగారు చాలా మంది. సో నేనైతే కంప్లీట్గా స్ట్రిక్ట్గా 3 months అయితే యూజ్ చేశాను అనమాట. 3 months పాటు యూజ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ అయితే వచ్చింది. నిన్నటి వీడియోలో నేను మూన్లైట్ ఛార్జ్డ్ వాటర్ గురించి కూడా చెప్పాను కదా. సో మూన్లైట్ ఛార్జ్డ్ వాటర్ ఏంటి అని అంటే మనము ఒక గ్లాస్లో, అంటే స్టీల్ గ్లాస్, ప్లాస్టిక్ గ్లాస్ కాదని నేను చెప్పేది, గాజు గ్లాసు
మీకు చూపిస్తానండి. నేను గాజు గ్లాస్ అని చెప్పాను కదా, ఇట్లా గాజు సీసంవి. సో గాజు గ్లాస్ లో దీని నిండా వాటర్ పోయాలన్నమాట. వాటర్ పోసేసి దీనిపైన మూత ఏమన్నా పెట్టాలి కదా, క్యాప్ పెట్టకపోతే నైట్ ఏమన్నా దుమ్ము అంటే డస్ట్ పడుతుంది, నెక్స్ట్ డే మనకి వాటర్ పనికిరావు. సో వీటిని మనం ఏం చేయాలంటే ఇట్లా మరి ఒక గ్లాస్ బౌల్ ఉంటుంది కదా, ఈ గ్లాస్ బౌల్ ఇలా క్లోజ్ చేసేసి మంచిగా మీకు ఒక టెర్రస్ పైన కానీ లేదంటే ఒక గోడ మీద పెట్టేసేయండి. పిల్లులు అవి ఏవి తన్నకుండా ఉంటాయి, గ్లాసులు పగిలిపోకుండా ఉంటాయంటే ఎక్కడైనా మంచి ప్లేస్ లో చూసుకొని ఈ గ్లాస్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక నైట్ మీరు పడుకునే ముందు పెట్టేసుకోండి. లేదు మేము 8:30, 9 కల్లా పెట్టేస్తామంటే పెట్టేసేయండి. మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నైట్లో పెట్టేయండి. పెట్టేస్తే నెక్స్ట్ డేకి ఈ గ్లాస్లో ఉన్న వాటర్ అంతే ట్రాన్స్పరెంట్ కాబట్టి ఆ మూన్ నుంచి వచ్చే రేస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న వాటర్ని మనం తాగడం వల్ల మన పీసీఓడి సమస్య అనేది కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అనమాట. సో ఇది కూడా నేను కంప్లీట్గా 3 మంత్స్ అయితే యూజ్ చేశానండి. డైట్తో పాటు ఇది కూడా ఈ మూన్లైట్ ఛార్జ్డ్ వాటర్ కూడా యూజ్ చేశాను. ఈ మూన్లైట్ ఛార్జ్డ్ వాటర్ గురించి నేను ఒక యూట్యూబ్లో తెలుసుకున్నాను అనమాట. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బాగా నచ్చి అండ్ ఎక్కడో కనెక్టివిటీ ఉంటుంది నేచర్కి ఆడవాళ్ళకి అని నమ్మి నేనైతే ట్రై చేశాను. నిజంగానే బెస్ట్ రిజల్ట్ వచ్చింది. మూన్లైట్ ఛార్జ్డ్ వాటర్ తీసుకునే దానికంటే ముందు మీరు ఇంకో పని కూడా చేయాలి. ఏంటి అని అంటే ఫస్ట్ ఒక స్పూన్ కౌ ఘీ అంటే ఆవు నెయ్యిని, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని 1 టీ స్పూన్ తీసుకొని తినేసేయాలన్నమాట. అంటే మనం బ్రష్ చేసేసుకోగానే ఫస్ట్ 1 టీ స్పూన్ ఆవు నెయ్యిని అయితే తినేసేయాలి. తిన్న తర్వాత మనం నైట్ అంతా మూన్ లైట్ లో ఒక గ్లాస్ లో వాటర్ పెట్టాం కదా ఛార్జ్డ్ వాటర్, ఆ వాటర్ ని తాగేసేయాలి. తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకోండి. తర్వాత ఒక మళ్ళీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గ్యాప్ ఇచ్చి స్ప్రౌట్స్ తీసుకోండి. అట్లా తీసుకోవడం వల్ల మనం మెల్లిమెల్లిగా మన బాడీకి ఫుడ్ ఇస్తాము, అది కూడా అలా సెట్ అయిపోయి ట్రైన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చేయడం వల్ల మీ బాడీ అనేది కంప్లీట్గా రిపేర్ అయిపోతుంది అనమాట. ఇప్పటిదాకా ఎప్పుడైతే మన బాడీ డ్యామేజ్ అయ్యిందో మనం తిన్న జంక్ ఫుడ్ వల్ల కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ వీటన్నిటి వల్ల మన బాడీ అనేది బాగా డ్యామేజ్ అయిపోతుంది కదా. సో ఇట్లా మంచి ఫుడ్ మంచి డైట్ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది, మంచిగా రిపేర్ అవుతుంది. మెయిన్గా చెప్పాలంటే మన గర్భాశయాన్ని ఒక బేబీని ఆ ప్లేస్లో గ్రో చేయడానికి మనం మంచిగా ఒక ప్లేస్ అనేది సెట్ చేస్తున్నాం, మంచిగా నీట్గా చేస్తున్నాం అనమాట. అంటే మనం ఒక పొలంలో పంట వేయాలంటే ఫస్ట్ దాన్ని దున్ని మంచిగా అంతా నీట్గా క్లీన్ చేసి అంతా ఎరువులు వేసి పెడతాం కదా. సో అట్లా న్యాచురల్ ఎరువులు వేస్తాం, ఇప్పుడు వేసే కెమికల్ కాదు. ఇప్పుడు మన బాడీని కూడా మనం అట్లనే మంచిగా క్లెన్స్ చేసుకొని ఒక బేబీ మన పొట్టలో పెరగాలి అని అంటే మనం మన బేబీని ఈ భూమి మీద తీసుకురావాలంటే తనకి మంచి ప్లేస్ ఇస్తున్నామని అర్థం అనమాట. సో మీరు కూడా నేను చెప్పిన ఈ డైట్ అంతా ఫాలో అవ్వండి. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ నాకు పిన్ చేసినా నేనైతే వెంటనే రెస్పాండ్ అయ్యి మీ మెసేజెస్కి రిప్లై అయితే ఇస్తాను. మెసేజెస్ అంటే గుర్తొచ్చింది, రోజుకి నిజంగా చెప్పలేకపోతున్నాను. ఒక 50 నుంచి 100 మందిని నాకు మెసేజెస్ చేస్తూ ఉన్నారు, అక్క మాకు కూడా పీసీఓడి ఉంది, మాకు కూడా పీసీఓడి ఉంది అని. మీ అందరికీ కూడా క్యూర్ అయిపోవాలి తొందరలోనే. మీరు అందరు కూడా నాకు మంచిగా వచ్చి గుడ్ న్యూస్ చెప్పాలి, మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ 7 కొండల వాడిని కూడా కోరుకుంటున్నాను నేనైతే. మీకు పీసీఓడి క్యూర్ అయిన తర్వాత మీరు ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, మీకు ఎంతమంది పిల్లలు అడుగుతున్నారు కదా. సో నాకైతే 2 అమ్మాయిలు వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు చూడండి. ఇది ఉంది మా పెద్ద పాప అనన్య, ఇది మా చిన్న పాప అక్షయ. సో 2 అమ్మాయిలు అనమాట నాకు. ఇది సంగతి. సో ఈ ప్రెగ్నెన్సీ జర్నీ, ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసిన ఇష్యూస్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను షార్ట్స్లో. అండ్ చాలా మంది డైట్ చార్ట్ ప్రిపేర్ చేసి పెట్టండి అని అడుగుతున్నారు. సో మీ అందరి కోసం కూడా నేను వితిన్ 2 డేస్లో మ్యాక్సిమం రేపు అయితే చేస్తాను. ఒకవేళ టైం దొరకకపోతే వితిన్ 2 డేస్లో మండే టు సండే సో కంప్లీట్గా ఈ 7 డేస్ అయితే కూడా మీకోసం ఒక డైట్ చార్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. అంటే మార్నింగ్ ఏం తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి, లంచ్, డిన్నర్. సో రోజు ఒక్కొక్క డిఫరెంట్ రెసిపీ కూడా అందులో కొంచెం యాడ్ చేస్తాను. నేను పేరు అయితే ఇస్తాను అక్కడ, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని చేసుకోండి. ఎందుకంటే సపరేట్గా మళ్ళీ ఆ రెసిపీస్ అన్ని షూట్ చేసి ఆ వీడియోలో పెట్టడానికి నాకు అంత టైం లేదు. నాకు 2 చిన్నపిల్లలు, వీడియో షూటింగ్ కానీ ఎడిటింగ్ కానీ అంతా నేనే చేసుకోవాలి, నాకు కొంచెం కష్టమైపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. సో నాకు తెలిసినంత నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా మీ అందరి కోసం ఇస్తాను. ఇప్పటికే నాకు చాలా మంది మీ బ్లెస్సింగ్స్ అయితే నా మీద కురిపిస్తున్నారు. నిజంగా అసలు చాలా హ్యాపీ, ఐఎమ్ బ్లెస్డ్ రియలీ. ఎందుకనంటే అక్క అసలు నువ్వేం ఆశించకుండా మా అందరికి నీ లైఫ్లో జరిగిన ఈ పీసీఓడి టు ప్రెగ్నెన్సీ జర్నీని షేర్ చేస్తున్నావు కదా,
ఎవరు కామెంట్ పెట్టినా, ఎవరు నీకు మెసేజ్ పెట్టినా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళందరికీ వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నావు. చాలా హ్యాపీ అక్క, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు మా అందరికి ఇలా హెల్ప్ చేస్తూ ఉండాలని పెడుతున్నారు. రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ అండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ మాటలన్నీ వింటుంటే. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక నాకు ఈ వీడియోలో కామెంట్ సెక్షన్ లో అడగండి ప్లీజ్. అండ్ మిమ్మల్ని నేను ఒకటే కోరుకుంటున్నాను, మీ దగ్గర నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జస్ట్ వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీలాగా ఎవరైనా పీసీఓడితో బాధపడుతున్న వాళ్ళకి ఒక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఆ నలుగురిలో కనీసం ఒక్కరంటే ఒక్కరని వీడియోని క్లిక్ చేసి చూసినా వాళ్ళ లైఫ్ ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకు అంటే చాలా మంది హాస్పిటల్ అనగానే భయపడతారు, ప్రెగ్నెన్సీ రాకపోతే భయపడతారు. మెయిన్ గా చెప్పాలంటే అసలు ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఎన్ని వేలు అవుతాయో, ఎన్ని లక్షలు అవుతాయో, ఎన్ని కోట్లు అవుతాయో అనుకుంటారు. మెయిన్ గా అత్తగారు వాళ్ళ వైపు నుంచి అంటే అసలు ఇంకా వాళ్ళ కోడలికి పిల్లలు పుట్టకపోయేసరికి ఇంకా అమ్మాయిని పక్కన పడేసి వేరే వాళ్ళని తెచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు. ఎందుకనంటే అవే లక్షలు పెట్టి మళ్ళీ హాస్పిటల్ చూపించలేము, వీళ్ళకి చూపించిన వేస్ట్ అనే అపోహలు ఉంటారు కాబట్టి. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వీడియోని మీరు వెంటనే లైక్ చేయడం వల్ల నలుగురికి రికమెండ్ అవుతుంది. వాళ్ళు కూడా చూసి వాళ్ళ లైఫ్ ని సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు, వాళ్ళు కూడా ఒక బిడ్డకి తల్లినైన వాళ్ళు అవుతారు. సో ఈ వీడియోలో మాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ లో అయినా మెసేజ్ చేయండి, లేదా కమెంట్స్ లో అయినా అడగండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్.